గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణీశ్వర్ సార్. మరి మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి $100 days ప్లాన్ వంద రోజుల ప్రణాళిక అన్నటువంటి దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. మరి ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా చూసినట్లయితే ఈరోజు పాలిటీ సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. పాలిటీలో ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, మనం ఎలా చదవాలి, ఎక్కడి నుంచి ఎన్ని మార్కుల్ని మనం సెక్యూర్ చేయాలన్నటువంటి దాని గురించి మనం క్లియర్గా ఒక్కొక్క చాప్టర్ తీసుకొని మనం క్లియర్గా చెప్పబోతున్నాం. ఇక మీకు తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఉండేటువంటి నోటిఫికేషన్లో మొత్తం ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్లయితే కేవలం 331 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇది చాలామందికి అర్థం అవ్వని విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా మనకు చూస్తే 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ చూసినట్లయితే ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్లయితే మనకు దాదాపుగా 568 ఉన్నాయి. ఇక మనం వజ్రాయుధం అన్నటువంటి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ వజ్రాయుధం యొక్క విజయానికి ఆయుధం వజ్రాయుధం అన్నటువంటి మనం ఒకటి చేస్తున్నాం. ఈ వజ్రాయుధం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్టుగా మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని చేయడం. మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయడానికి నేను ఎంత ప్రయత్నం చేయగలను అంత ప్రయత్నం, నా సహకారం అంతా మీకు అందించడం. సో నా శక్తి మేరకు నేను మీకు సహకారం అందించడం. అందుకే మళ్ళీ చెప్తున్నా, 331 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఎగ్జిక్యూటివ్ పోస్టులు. మిగతా వారు 568 మందికే ఉద్యోగాలు వస్తాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, మీకు తెలియని అంశం చెప్తున్నాను, 1:1.5 ఆర్ 1:2 ఆర్ 1:3 ఈ రేషియోలో ఏదో ఒక రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారండి. మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ రాశారు, ప్రిలిమ్స్లో ఏం జరుగుతుందయ్యా అంటే, ప్రిలిమ్స్ అన్నటువంటి దాంట్లో చూసినట్లయితే మొత్తం 900 పోస్టులకు 900 సంథింగ్ పోస్టులకు కలిపి 1:100 తీశారు. 1:100 తీశారు. ఇది ప్రిలిమినరీలో ఉండేటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా ఇది 1:100 కాదు, 1:15. అంటే ఇప్పుడు వచ్చినటువంటి 92,500 మందిలో ఈ 92,500 మందిలో అనుకోకుండా 50%, అంటే అక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎలిజిబుల్ ఎంతమంది అంటే 1:15. పేపర్ టఫ్గా వచ్చిందని, సరిగ్గా సమయం లేదని, ప్రిపేర్ కాలేదని కొంతమంది పోయి ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు 1:100 చేశారు. ఈ 1:100 చేయడంతో ఈ 92,500 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఇది ప్రిలిమినరీ వరకే. కానీ మెయిన్స్కి వస్తే, మెయిన్స్లో మీరు చూసినట్లయితే మొత్తం 92,500 మందిలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఎంతమందికి ఉందయ్యా అంటే, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందికే ఉద్యోగం వస్తుంది. 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, అంతమందికే ఉద్యోగం వస్తుంది. ఇది ఖచ్చితంగా. మరి ఇంతమందికి ఎంత స్కోర్ రావాలా? ఇప్పుడు మీరు ఈ గ్రూప్ 2లో వచ్చినటువంటి క్రైటీరియాని ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నేనేం చేయలేను. నేను చెప్పేది మీ మంచి కొరకే వినండి. ఈ గ్రూప్ 2లో ఈ ప్రిపరేషన్లో చూసినట్లయితే ఈ 92,500 మందికి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఇవ్వదు. మెయిన్స్కి 331, ఎగ్జిక్యూటివ్కి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు, ఆ తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఎగ్జిక్యూటివ్కి పిలిచేటప్పుడు 1:1.5 ఆర్ 1:2 ఆర్ 1:3 రేషియోలో పిలుస్తారు. సహజంగా 1:2లో పిలిచారనుకుంటే 331 × 2 ఇది 1:2 రేషియో అంటే. మరి 331 × 2లో చేసినప్పుడు దాదాపుగానే ఎంతమంది వస్తున్నారంటే దాదాపుగా 362 మంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యేటువంటి వారే 600 మంది. ఈ 331ని డబల్ చేస్తున్నాం, 300
31/2. సో మరి ఇట్లా చూసినట్లయితే దాదాపుగా 300 అంటే 600, 31 అంటే సో 62 అంటే 662 మంది అప్రాక్సిమేట్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్రాక్సిమేట్ గా కాదు, 662 మంది కన్నా ఎక్కువగా ఎటువంటి పరిస్థితుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవరు. ఇది కొంత రిజర్వేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే కొంచెం పెరగొచ్చు, 662 కాస్త 670 680 అవ్వచ్చు, కానీ అంతకు మించి ఎటువంటి పరిస్థితుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవరు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది భ్రమలో ఉన్నారు. సార్ 160 మార్కులకు అయిపోతుందండి, సో 170 మార్కులకు అయిపోతుందండి 2 పేపర్లు కలిసి అనుకుంటున్నారు. వాడికి కావాల్సింది, ఎగ్జామినర్కి కావాల్సింది, ఏబిపిఎస్సికి కావాల్సింది కేవలం 301 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్. 1:662. మీరు గోల చేసి 1:100 తెచ్చుకున్నటువంటి పేపర్లో, ఆ గ్రూప్ ప్రిలిమినరీ పేపర్లో కూడా మోర్ దాన్ 2000 to 3000 మెంబర్స్, సో 2000 to 3000, సో 2000 నుంచి 3000 మంది మెంబర్స్ 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 2000 నుంచి 3000 వరకు ఆ పేపర్ కూడా మనం ఏదైతే ఇబ్బంది పడి 1:100 అని తెచ్చుకున్నామో ఆ పేపర్లో కూడా సో దాదాపుగా 2000 నుంచి 3000 మంది దాదాపుగా 70 మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 92,500 మంది వీళ్ళతో పోటీ పడి గెలవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ కట్ ఆఫ్లు నిన్ననే చెప్పాం, జోన్కి ఇది యాక్చువల్ కట్ ఆఫ్ కాదు, మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి టార్గెట్. ఇంత టార్గెట్ నేను రీచ్ అవుతాను అని అనుకుంటేనే మనం పరీక్షకు కూర్చోగలము. మెంటల్లీ మనం రాసేటువంటి దాని స్టఫ్నెస్ అనేటువంటి తెలుస్తుంది. ఇక్కడ మీకు నేను ఒక మాట గుర్తు చేస్తాను. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారయ్యా అంటే, గొప్ప లక్ష్యాన్ని నిర్ణయించుకున్న నాడే గొప్ప కార్యక్రమాలు, గొప్ప కార్యాలు మనం సిద్ధించగలమని. మరి లక్ష్యమే గొప్పగా లేనప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం గొప్ప లక్ష్యాలను నిర్ణయించలేకపోయినప్పుడు సాధించుకోలేము. అందుకోసమే ఆ టార్గెట్ మీకు నిన్న చెప్పాను, అదే టార్గెట్ ప్రకారమే ఎలా చదవాలన్నటువంటిది కూడా చూపిస్తున్నాను. కైండ్లీ బిలీవ్ దిస్ వన్. అక్కడ ప్రాసెస్ 1:1, 15 అయినా, 1:2 అయినా, 1:3 అయినా సెలెక్ట్ చేసేదానికి స్కోప్ ఉండేటువంటిది మహా అంటే 662+. ఒక 5-10 పెరగొచ్చు. ఈ 662 మెంబర్స్ లో మీరు ఉండాలి అంటే ఎంత మార్కులు రావాలని మీరు నిర్ణయించుకొని, ఎంత మార్కులను లక్ష్యంగా పెట్టుకొని చదువుతారో చదవండి. ఇదే ఇప్పుడు మీకు అత్యంత ఇంపార్టెంట్. ఇక నేను చాప్టర్ వైజ్ గా మరి 100 రోజుల భాగంగాలో ఫస్ట్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ అంటే భారత రాజ్యాంగంలో సార్ పాలిటీ ఎందుకు తీసుకున్నారయ్యా అంటే, మీకు నేను ప్రతి చాప్టర్ చెప్తానమ్మా, ప్రతి చాప్టర్లో ఎలా స్కోర్ రావాలన్నటువంటిది చెప్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అన్ని చాప్టర్ చదవాలి. ఇక్కడ పాలిటీలో ఇది ఏమేమి ఉన్నాయి, ప్రతి సబ్ టాపిక్ చాలా విద్యార్థుల్ని, అంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి నేను సివిల్స్ క్లాసులు చెప్పి, గ్రూప్స్ క్లాసులు చెప్పి చాలా మంది విద్యార్థులతో నేను పర్సనల్ ఇంటరాక్ట్ అయినప్పుడు గమనించినటువంటివి ఏం చూస్తే, పాలిటీలో కొంతమందికి మంచి స్కోర్లు వస్తున్నాయి, హిస్టరీలో కూడా మంచి స్కోర్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఈ రెండిట్లో మనం కష్టపడితే సో 110 మార్కులు అన్నటువంటి పెద్ద సమస్య ఏమీ కాదు. ఇక మీరు ముందుగానే పోటీకి భయపడుతూ అన్ని వస్తాయా లేదా అని మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైతే నేనేం చేయలేను. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఇక పాయింట్కి వద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే సో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇది మనకు సిలబస్ లో 6th యూనిట్ ఉంటుంది, పాలిటీలో 1st యూనిట్, ఓవరాల్ గా పేపర్ 1 లో 6th యూనిట్ ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ని మనం ఎలా చూడాలి అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. ఈరోజు నేను మీకు ఈ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో 2 పార్ట్స్ చేసుకోవాలండి మనం. సో సిడి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లో పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలు ఉంటాయి. ఈ పార్ట్ 1 లో మనం చూసినట్లు ఏంటంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమము అన్నటువంటి దాన్ని చదువుతాం. సో ఇట్స్ కాల్ ఇన్ ఇంగ్లీష్ ఎవల్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. సో ఇక్కడ పరిణామ క్రమము మరియు స్వభావము, పరిణామ క్రమము స్వభావాన్ని మనం చదువుతున్నాం. ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు. సో రెండవ దాంట్లో చూసినట్లయితే రాజ్యాంగ రచన, రాజ్యాంగ రచన
ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ సిఏ, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ సిఏ. ఇవి రెండు ఈ ఫస్ట్ సబ్ టాపిక్ లో మనకి ఈ రెండు టాపిక్స్ ఉంటాయి. దాన్నే మనం ఏమంటున్నాం, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటున్నాం. ఈ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ లో మనం పరిణామ క్రమము, స్వభావం అనేటువంటి దాన్ని చూస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగ రచన, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండింటిని చూస్తున్నాం. సో మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ రాజ్యాంగ పరిణామ క్రమము, సో రాజ్యాంగ రచనలోంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నటువంటి దాన్ని నేను 1 by 1 మీకు డిస్కస్ చేస్తాను. సాధారణంగా ఇప్పుడు చూద్దాం. పరిణామ క్రమం తీసుకుంటే ఈ పరిణామ క్రమంలో మనకు ఎన్ని ప్రశ్నలు వస్తాయి? సో 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 1 or 2 బిట్స్ మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరగవచ్చు. 1 or 2 బిట్స్ ఫ్రమ్ దిస్. మరి ఇక్కడ నుంచి ఏమేమి ఉన్నాయి అంటే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిణామ క్రమంలో నేను ప్రతి సబ్ టాపిక్ చెప్తా. ఈరోజు ఫస్ట్ ఈ పరిణామ క్రమం అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఇందులో మనం చూసినట్లయితే ఈ పరిణామ క్రమంలో ఫస్ట్ వాట్ ఈస్ ద బేసిక్ లా అన్నటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలండి. సో దీన్ని బేసిక్ లా ఆర్ ఫౌండేషన్ లా అంటారు. దీని మీద కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బేసిక్ లా అనబడేటువంటిది ఏంటంటే వాట్ ఇస్ కాన్స్టిట్యూషన్ అని, రాజ్యాంగం అన్నటువంటిది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇంకొక అంశం, రాజ్యము, దాని యొక్క అర్థాన్ని నేర్చుకోవాలి. రాజ్యము, దాని యొక్క అర్థాన్ని నేర్చుకోవాలి. సో ఈ విధంగా మనం దీన్ని చదువుతూ ఉండాలి. ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నాం, బేసిక్ లా అంటే ఏంటి, అంటే రాజ్యాంగం అంటే ఏంటి, సో ఎందుకు దాన్ని బేసిక్ లా అంటున్నారు, అదేవిధంగా రాజ్యాంగం నిర్వచనాలు ఏం చెప్పారు, దాని యొక్క అర్థం ఏముంది అన్నటువంటి దాన్ని తీసుకోవాలి. ఇదే క్రమంలోనే మనం ప్రపంచంలో ఇతర రాజ్యాంగాలన్నింటినీ కూడా మనం చూడాలి. సో బ్రిటన్లో అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు బ్రిటన్ని. సో మ్యాగ్నా కార్టా అన్నటువంటిది ఉంది. అక్కడ మ్యాగ్నా కార్టా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో ఎందుకు అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అయ్యింది, అమెరికాలో ఉండేటువంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటి, విచ్ ఇస్ ద రిజిడ్ కాన్స్టిట్యూషన్, విచ్ ఇస్ ద నాట్ రిజిడ్ కాన్స్టిట్యూషన్, అంటే దృఢంగా ఎందుకు ఉన్నాయి, అవి అదృఢంగా ఎందుకు ఉన్నాయి, ఆ అదృఢ లక్షణాలు అంటే ఏంటి, ఈ రాజ్యం అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి రాజ్యాలు ఉన్నాయి, సో ఆ శిష్టాలు ఏమున్నాయి అన్నటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ బేసిక్ లాలో రాజ్యాంగము, దాని అర్థం అనేటువంటి టాపిక్ లో మనం చదవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దాని తర్వాత చూసినట్లయితే ఈ ఇవాల్యూషన్ ని కొన్ని స్టేజెస్ గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క స్టేజ్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కొన్ని పుస్తకాల్లో మీకు 3 స్టేజెస్ అని ఉంటుంది, మరికొన్ని పుస్తకాల్లో 6 స్టేజెస్ అని ఉంటుంది, మరికొన్ని పుస్తకాల్లో 5 స్టేజెస్ అని ఉంటుంది. ఎన్ని స్టేజెస్ అన్నటువంటివి పక్కన పెడితే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దట్ స్టేజ్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్, అంటే ఒక్కొక్క ఆథరు ఒక్కొక్క స్టేజ్ తీసుకొని మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, తప్పేమీ లేదు ఎన్ని స్టేజెస్ అయినా. సో బేసికలీ మనం దాన్ని ఎలా చూడాలి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే, సో ఈ పరిణామ క్రమానికి సంబంధించినటువంటిది అంటే డిస్కస్ అబౌట్ ది ఇవాల్యుయేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటి దాని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ దాన్ని పరిణామ క్రమం అంటున్నాం. మరి ఫస్ట్ స్టేజ్లో మొదటి దశలో 1773 నుంచి, మొదటి దశలో మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గర నుంచి మనం ఇక ఎంతవరకు చూస్తున్నామయ్యా అంటే 1858 వరకు ఉండేటువంటి యాక్ట్స్ని చూస్తాం. సో 1857 రివోల్ట్ తర్వాత కొంచెం దీని యొక్క పరిణామము మారుతుంది కాబట్టి, అంటే ఇక్కడ 1773లో చూసినప్పుడు మీరు కొంచెం ఇక్కడ ఈ చాప్టర్ అర్థం కావాలంటే కొంచెం మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద కమాండింగ్ ఉంటారు. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద కమాండింగ్ ఏంటంటే ఈ 1773కి ముందు బక్సర్ వార్ ఏం చెప్తుంది, సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నటువంటిది, ప్లాసీ అన్నటువంటిది, ఈ 2 యుద్ధాల గురించి మనకు కొంత అవగాహన ఉండాలి. ప్లాసీ గురించి, బక్సర్ గురించి, ఈ 2 యుద్ధాలు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకి ఏ విధంగా దోహదపడ్డాయి, ఎలా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది, సో అన్నటువంటిది, హౌ టు ఫౌండ్ ది అడ్మినిస్ట్రేషన్ హియర్. మరి బేసికల్గా కంపెనీ పరిపాలన అన్నటువంటిది రన్ అవుతుంది. ఆ కంపెనీ పరిపాలన చూసినట్లయితే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు 1717 సో
1773 నుంచి 1858 వరకు ఒక స్టేజ్గా మనం ఈ పరిణామం ఈ ఎవల్యూషన్ డివైడ్ ఇంటూ ది ఫస్ట్ స్టేజ్. ద ఫస్ట్ స్టేజ్ బిగిన్ ఇన్ ది 1773 to 1858. Then second stage 1858 to 1909. సెకండ్ స్టేజ్ 1858 to 1909 అంటున్నాం. ఇక థర్డ్ స్టేజ్ చూసినట్లయితే 1900 to 1935 అంటున్నాం. 1900 to 1935 థర్డ్ స్టేజ్గా చెప్తున్నాం. ఇక ఫోర్త్ 1935 to 1947గా చెప్తున్నాం. అదేవిధంగా ఫిఫ్త్ స్టేజ్ మనం చూసినట్లయితే 1947 to 1950గా మనం చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు ఉండేటువంటి చట్టాలు వేరు, ఇక్కడ కొంత బేసిక్ రావాలి. కొంత బేసిక్ యాక్ట్స్ ఏంటంటే వాట్ ఇస్ ద బేసిక్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రెగ్యులేటింగ్. రెగ్యులేటింగ్ అంటే అర్థం ఏంటి, చార్టర్ అంటే అర్థం ఏంటి. సో రెగ్యులేటింగ్ యాక్ట్, చార్టర్ యాక్ట్ అనేటువంటి పేర్లతో వీళ్ళు చేయబడ్డాయి. మీకు అంతా తెలిసిందే కాబట్టి ఇక్కడ నేను మీకు అంత సబ్జెక్టు చెప్పను, జస్ట్ మీకు హైలైట్స్ ఏంటి అన్నటువంటి చెప్పుకుంటూ పోతా. దిస్ ఇస్ ద రివిజన్ పర్పస్. సో ఇప్పటికే నాకు తెలిసి లాస్ట్ జూలై 28 ఎగ్జామ్ జరగాల్సి ఉంది. మరి అప్పటికంతా మీరు ఎగ్జామ్ జరుగుతుంది అని చాలా మంది సిలబస్లు కంప్లీట్ చేసి రెడీగా ఉన్నారు. అందుకే నేను స్కోర్స్ పెరుగుతాయని ఎందుకు చెప్తున్నానంటే అది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లాగా మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఉండదండి. మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కొంచెం లిబరల్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్కోర్స్ పెరుగుతాయి. కాన్సన్ట్రేట్ దట్ వన్ బై ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది వన్ బై వన్ ఈచ్ ఎవరీ యాక్ట్. ద ఫస్ట్ స్టేజ్ దట్ ఈస్ ద 1773 to 1853 అనేటువంటి దాన్ని మనం స్టేజ్ 1గా చూస్తున్నాం. ఈ స్టేజ్ 1లో చూసినట్లయితే దీని యొక్క కండిషన్స్ ఏంటి అన్నటువంటి దాన్ని చూద్దాం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇక మీరు చదివింటారు కంపెనీలో అవినీతి జరుగుతుందని జనరల్ బుర్గోయిన్ కమిటీ వేశారని. ఆ జనరల్ బుర్గోయిన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఈ చట్టాలు అన్నటువంటివి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందని. ఇదంతా కూడా నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అంతా గురించి డిస్కస్ చేయట్లేదండి. సో జనరల్లీ ఫస్ట్ స్టేజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటున్నారు. సో రెగ్యులేట్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఫర్ ఎవ్రీ 20 years అన్నారు. రెగ్యులేట్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఫర్ ఎవ్రీ 20 years అంటున్నారు. మరి ఈ 20 yearsకి మారుతున్నటువంటి చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, కేంద్రీకరణ పరిపాలనకు నాంది పలికింది. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో బేస్డ్ ఫర్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. సో ఎందుకు కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికినటువంటి చట్టంగా చెప్తున్నామంటే అంతకుముందు ఉండేటువంటి మద్రాస్, ముంబై, కలకత్తా ఉండేటువంటి అన్నింటినీ తీసుకొని వచ్చి ఆ 3 ప్రావిన్సెస్లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఉండేది. ఆ 3 ప్రావిన్స్లను తీసుకొని వచ్చి అన్ని కూడా కలకత్తా కిందికి సరెండర్ చేస్తూ మద్రాస్ని, ముంబైని తీసుకొచ్చి కలకత్తా కిందికి పెట్టారు. మొత్తం భారతదేశం అంతా కూడా కేంద్రీకృత పాలన అన్నటువంటిది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ బిగిన్ విత్ దిస్ యాక్ట్ అండ్ దిస్ regulating act. After that another more important point here. So ఇక్కడికి ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అయ్యామన్నామో సో గవర్నర్ జనరల్స్ 3 ప్రాంతాలకు 3 వేరువేరుగా ఉంటారు. ఇక్కడ జీజీ ఆఫ్ బెంగాల్ అన్నారు. జీజీ ఆఫ్ బెంగాల్ అన్నారు. వారెన్ హేస్టింగ్స్ ఇస్ ద ఫస్ట్ జీజీ ఆఫ్ బెంగాల్. అంటే అవి 2 ప్రాంతాలు సరెండర్ అయిన తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని క్రియేట్ చేయడం అన్నటువంటి జరిగింది. ఈ బెంగాల్ జనరల్ గవర్నర్ మొదటి గవర్నరే వారెన్ హేస్టింగ్. అదేవిధంగా బెంగాల్లోని విలియం ఫోర్ట్ కోట దగ్గర చూసినట్లయితే ఒక సుప్రీం కోర్టును ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటి జరిగింది. ఇది 1774లో సుప్రీం కోర్టు ఎస్టాబ్లిష్ అన్నటువంటిది జరిగింది. మరి సర్ ఎలిజా ఇంఫే అనేటువంటి వారు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం అన్నటువంటి జరిగింది. సో ఇవి హైలైట్స్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే నేను మీకు మొత్తం పాఠం చెప్పట్లేదమ్మా, లెసన్ చెప్పేటప్పుడు వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఇంపార్టెన్స్ ఏంటి అన్నటువంటివి గుర్తు చేస్తుండే. ఎందుకంటే మన 100 daysలో ఇప్పుడు మొదటి చాప్టర్ పాలిటీ అన్నటువంటి దాన్ని తీసుకున్నాం. సో ఈ పాలిటీలో ఏం చదవాలన్నటువంటి దాన్ని మనం తీసుకున్నాం. ఇక ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ ది పిట్స్ ఇండియా యాక్ట్. సో దీన్ని 1794లో తీసుకొచ్చారమ్మా. యాక్చువల్గా ఇట్స్ నాట్ యాక్ట్ అండి, పిట్ ఇండియా యాక్ట్. దీన్ని సో
1784లో తీసుకురావడం అన్నటువంటి జరిగింది. ఈ యాక్చువల్గా 1773లోనే వచ్చినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా మొదట వచ్చినటువంటి దాంట్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం కొరకు, అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఉండేటువంటి డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం కొరకు పిట్స్ ఇండియా అనే యాక్ట్ తీసుకొచ్చారు. పిట్స్ ఇండియా యాక్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ చూస్తే అఫైర్స్ అనేటువంటివి అంటే కంపెనీ వ్యవహారాలు, సో వ్యవహారాలు రెండుగా విభజించబడ్డాయండి. వ్యవహారాలు రెండుగా విభజించబడ్డాయి. ఏంటి ఆ రెండంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. మనం ఏం చెప్తున్నామయ్యా అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అనే రెండుగా విభజించబడ్డాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, వీళ్ళల్లో బిజినెస్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్లీ ఫర్ ట్రేడ్, వ్యాపార సంబంధమైన వ్యవహారాలు. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ పరిపాలనా సంబంధాలు చూస్తారు. ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది డయార్కీ సిస్టమ్ అన్నటువంటిది చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది. ద్వంద్వ పరిపాలన అంటున్నారండి. సో పరోక్షంగా ద్వంద్వ పరిపాలనకు నాంది పలికినటువంటి చట్టం అండి. ఇక్కడ మీకు చాలా మటుకు మనం ద్వంద్వ పరిపాలన చూసినట్లయితే వేరే చట్టం చెప్తాం. 1900 చట్టంలో తీసుకొచ్చారండి, డయార్కీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ డయార్కీ అన్నటువంటిది ఇక్కడ కూడా ద్వంద్వ పాలన, ఇదే ద్వంద్వ పాలన. అక్కడ డయార్కీ వేరు, ఇక్కడ ఇండైరెక్ట్ గా డయార్కీ అన్నటువంటి దాన్ని తీసుకురావడం, ఇండైరెక్ట్ గా పరోక్షంగా ద్వంద్వ పరిపాలనను తీసుకొచ్చినటువంటి చట్టంగా దీన్ని చెప్తున్నాం. ఇక దీని తర్వాత 1993లో ఇంకొక, అంటే 20 years అయింది, ఇది 20 years కాకముందే తీసుకొచ్చారు మళ్ళీ. సో దీన్ని మనం చూసినట్లయితే 1793లో చార్టర్ అన్నారండి. సో చార్టర్ యాక్ట్, చార్టర్ అంటే ఒక ఒప్పందం అని అర్థం, అన్ అగ్రిమెంట్. ద చార్టర్ మీన్స్ అన్ అగ్రిమెంట్. సో ఈ చార్టర్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చారు. ఈ చార్టర్ యాక్ట్ లో ప్రధానంగా మనం చూసినట్లయితే, సో బెంగాల్ జీజీ ఆఫ్ బెంగాల్ కు ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే, జీజీ ఆఫ్ బెంగాల్ కు విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారండి. అంటే హ్యూజ్ పవర్స్, చాలా పెద్దగా విస్తృతంగా చాలా పెద్ద పవర్స్ అన్ని కూడా, అంటే ఎక్కువ పవర్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం అన్నటువంటి జరిగిందండి. ఇక ఎవరైతే సెక్రటరీస్ ఉంటారో, బోర్డు సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ సిట్టింగ్ అంటే ఇక్కడ చూసిన పార్లమెంట్లో వీళ్ళకు బోర్డు డైరెక్టర్స్ కి పార్లమెంట్లో కూర్చునేటువంటి అర్హత కలిగించారు. బోర్డు డైరెక్టర్స్ కి పార్లమెంట్లో కూర్చునేటువంటి అర్హత కలిగించారు. ఇది ఈ చట్టంలో మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి యాక్ట్, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇంకొక చార్టర్ యాక్ట్ అన్నటువంటిది వచ్చింది. నేను మీకు సబ్జెక్ట్ అంతా చెప్పట్లేదమ్మా, మన ఉద్దేశం ఏంటంటే టాప్ స్కోర్ 200 to 220 మార్క్స్, 200 క్రాస్ అవ్వాలి. 200 క్రాస్ అవ్వాలి అంటే మనం అన్నిటి మీద కమాండింగ్ ఉండాలి, ప్రతి సబ్జెక్టు చదవాలన్నటువంటిది మన యొక్క ప్రధాన లక్ష్యం అండి. దెన్ ఆఫ్టర్ చూసినట్లయితే 1813 చార్టర్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. సో 1813 చార్టర్ యాక్ట్ అంటున్నాం, దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అంటున్నాం. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అంటున్నాం అంటే, దీని ద్వారా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దయింది. కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దయింది అంటే, ఇక్కడ అంతకుముందు కంపెనీకి సో కేవలం కంపెనీ తప్ప ఇతర అంటే కేవలం కంపెనీ అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప ఇతర ఏ కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ చట్టం ద్వారా మిగతా కంపెనీలకు అనుమతి ఇచ్చింది. అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా రద్దు చేయబడింది. మొనోపలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మొనోపలైజ్డ్ సిస్టమ్. హియర్ బ్రిటిష్ గవర్నమెంట్ సో కంప్లీట్లీ అబాలిష్ ది మొనోపలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ కొన్ని వర్తకాలలో, కొన్ని బిజినెస్ లో, సో టీ అమ్మేటువంటి దాంట్లో, అదేవిధంగా చైనాలో వ్యాపారం చేయడానికి, ఈ రెండు అంశాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకుంది. టీ అమ్మడానికి,
చైనాలో వ్యాపారం చేయడానికి 2 అంశాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవడం అన్నటువంటి జరిగింది. ఎప్పుడైతే గుత్తాధిపత్యం రద్దు అంటున్నామో ఇతర కంపెనీలు కూడా భారతదేశానికి, అంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి ఇతర కంపెనీలు కూడా భారతదేశానికి రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఇతర కంపెనీలు వస్తున్నాయో ఇక్కడ మత ప్రచారం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ చార్టర్ యాక్ట్ ద్వారా మనకు క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశంలో ప్రవేశించడానికి అవకాశం కల్పించినటువంటి కమిటీ భారతదేశంలో ప్రవేశించారు. అంటే మనం ఏం చెప్తున్నామయ్యా అంటే, సో క్రిస్టియన్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి రావడం అన్నటువంటి జరిగింది. ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారో మత మార్పిడి అన్నటువంటిది జరిగింది. వీళ్ళు వచ్చి విద్యని నేర్పించారు, వైద్య సదుపాయాలు కల్పించారు. సమాజంలో అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అట్టడుగు వర్గాల్లో ఉండేటువంటి వారిని చేరదీసి, అంటే హిందూయిజంలో ఉండేటువంటి కొన్ని డిఫాల్ట్స్ని, అంటే అంటరానితనం వాళ్ళని, అన్టచబిలిటీస్ని వీళ్ళు దగ్గరికి తీసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ మతంలోకి మార్చుకునేటువంటి కార్యక్రమం జరిగింది. ఇది తమిళనాడులో ఎక్కువగా జరిగింది. మరి పర్టికులర్గా తమిళనాడులో చూసినట్లయితే ఈ కార్యక్రమం ఎక్కువగా జరిగింది. మనకు సబ్జెక్ట్లో మీకు చూపిస్తారు, క్లియర్గా మీరు చదువుకుంటారు తమిళనాడులో ఆ ప్లేస్ ఏంటి, ఆ వచ్చినటువంటి ఫస్ట్ మిషనరీ ఎవరు, ఆయన చనిపోయినటువంటి సమాధి కూడా అక్కడే ఉంది. అదంతా మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు చదివింటారు. ఇప్పుడు మనకు కాలయాపన. సో దీంతో ఇంకోటి, సో తర్వాత చూసినట్లయితే విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలు కేటాయించారు. సో ఇందులో చూసినట్లయితే విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలు కేటాయించారు. అయితే ఖర్చు పెట్టలేదండి, జస్ట్ సో 1,00,000 రూపీ సో అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఏమి ఇబ్బంది వచ్చిందంటే, విచ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ ఫర్ ఇండియన్స్, ఏ విధమైనటువంటి విద్యను భారతీయులకు అందించాలి అనుకున్నారు. ఏ విధమైనటువంటి విద్యను భారతీయులకు అందించాలి. సో సమ్ పీపుల్ డిమాండెడ్ టు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియన్స్, సమ్ పీపుల్ డిమాండెడ్ టు సో మోడర్న్ ఎడ్యుకేషన్ ఫర్ ద పీపుల్, ఫర్ ఇండియన్ పీపుల్. అంటే కొంతమంది ఆధునిక విద్య ఏదైతే ఉందో అధునాతన విద్య, ఆ అధునాతన విద్యని ఇస్తామనుకున్నారు. మరి కొంతమంది లేదు, సాంప్రదాయబద్ధమైనటువంటి విద్యని ఇవ్వాలని డిమాండ్ చేయడం ద్వారా సో ఈ చట్టంలో 1,00,000 రూపాయలు కేటాయించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఖర్చు అన్నటువంటిది పెట్టలేదు. ఇకపోతే న్యాయపరమైనటువంటి విధులు, అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రెవెన్యూ అండ్ జ్యుడిషియరీ. సో రెవెన్యూ విధులను మరియు న్యాయ విధుల నుంచి వేరు చేశారు. అప్పుడు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. సపరేట్ ది ఎగ్జిక్యూటివ్ అంటే రెవెన్యూ, సో ఏదైతే ఉందో ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ డ్యూటీస్, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థను వేరువేరుగా చూడడం అన్నటువంటిది జరిగింది. దిస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది అనదర్ యాక్ట్. సో దానికి మనం ఏం చెప్తున్నాం, 1833 చార్టర్ యాక్ట్ అని పిలుస్తున్నాం. సో 1833 చార్టర్ యాక్ట్ అని మనం చెప్తున్నాం. ఇక్కడ 1833 అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, జీజీ ఆఫ్ బెంగాల్ పోయాడండి, ఇతని ప్లేస్లో జీజీ ఆఫ్ ఇండియా వచ్చాడు. జీజీ ఆఫ్ బెంగాల్ వెళ్ళిపోయాడు, అతని ప్లేస్లో ఎవరు వచ్చారు, జీజీ ఆఫ్ ఇండియా వచ్చారు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్, హూ వాస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ మీన్స్ విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ గా రావడం అన్నటువంటి జరిగింది. ఈయన వస్తేనే కొన్ని మంచి పనులు చేశారు. అందులో బానిసత్వాన్ని రద్దు చేయడం, స్లేవరీ, అబాలిష్ ద స్లేవరీ యాక్ట్ అండ్ ఈయన తీసుకొని వచ్చాడు. దానికి డిమాండ్ తీసుకొస్తున్నారు. ఇండియాలో స్లేవరిజం ఎక్కువగా ఉండింది ఆ రోజుల్లో. ఆ స్లేవరీని ఈయన అబాలిష్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. బట్ దట్ ఆ రోజు ఉండేటువంటి వాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీకి అడ్మినిస్ట్రేషన్తో సంబంధం ఏమీ లేదు. కంపెనీ మీన్స్ హియర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సో కంపెనీని పూర్తిగా వ్యాపార సంబంధంగా మార్చారు, వ్యాపార సంస్థగానే మార్చారు. అంటే కంపెనీకి అడ్మినిస్ట్రేషన్తో ఏమాత్రం పని లేదు, కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంగ్లాండ్ గవర్నమెంటే చూసుకుంటుంది, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధం లేదన్నటువంటిది ఇండైరెక్ట్గా దీంట్లో చెప్పారు. సో ఇండైరెక్ట్గా ఎట్లా చెప్పారంటే, కంపెనీకి వ్యాపార సంస్థగా. సో అఫీషియల్లీ దిస్ యాక్ట్ డిసైడెడ్ టు కంపెనీ యాజ్ ఎ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓన్లీ. దట్స్ వై దిస్ కంపెనీ కెనాట్ ఇంటర్ఫైర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ఎప్పుడైతే మనకు వ్యాపార సంస్థ అని అంటున్నామో, వ్యాపార సంస్థ అంటే మనకు ఆ వ్యాపార సంస్థ అని చెప్పేటప్పుడు పరిపాలనలో జోక్యం చేసుకోకూడదు.
సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ పోటీ పరీక్షల్ని కూడా ప్రవేశపెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. పోటీ పరీక్షలు అయితే ఇక్కడ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తారండి. ఈ పోటీ పరీక్షల్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారయ్యా అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వారు వ్యతిరేకిస్తారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రతిపాదన ఏంటి, పోటీ పరీక్షల్ని కూడా అంటే సార్వజనీన పోటీ పరీక్షలు అంటారు, అంటే అందరు కూడా తీసుకొచ్చేటువంటి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నటువంటివి పెట్టాలనుకుంటారు, ఫెయిల్యూర్ అవుతారు. ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకిస్తారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకొచ్చినటువంటి ప్రపోజ్ చేసినటువంటి దేశం అంటే ఓల్డెన్ డేస్లో ఏన్షియంట్ పీరియడ్లో చూస్తే రష్యా, మోడర్న్ పీరియడ్లో చూస్తే చైనా అండి. మోడర్న్ పీరియడ్లో చూసినట్లయితే మొదటిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంట్రడ్యూస్ చేసింది చైనా. అదే మనం ఏన్షియంట్ పీరియడ్లో మనం గమనించినట్లయితే ద ఫస్ట్ కంట్రీ ఇస్ ద రష్యా ఇంట్రడ్యూస్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఈ విధంగా వీళ్ళు కూడా ఒక పోటీ పరీక్షలు అన్నటువంటి దాన్ని ప్రతిపాదించడం అన్నటువంటి జరుగుతుంది. మరి దీన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే లా కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో లా కమిషన్ అన్నటువంటి దాన్ని ఇందులో ఏర్పాటు చేయడం అన్నటువంటి జరిగింది. మరి ఈ లా కమిషన్ కి లార్డ్ మెకాలే అనేటువంటి వారు, లార్డ్ మెకాలే అధ్యక్షతన లా కమిషన్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అన్నటువంటిది జరిగింది. సో ఇది 33కి సంబంధించి 33 చార్టర్ యాక్ట్ కి సంబంధించినటువంటి హైలైట్స్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ వన్, దట్ ఈస్ ద 1853 చార్టర్ యాక్ట్. సో దట్ ఈస్ ది 1853 చార్టర్ యాక్ట్. 1853 చార్టర్ యాక్ట్. మరి మొట్టమొదటిసారిగా అంటే ఇంతవరకు వచ్చినటువంటి చార్టర్ చట్టాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను ప్రతి 20 సంవత్సరాలకు పొడిగిస్తూ వస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా పాలనను 20 సంవత్సరాలకు పొడిగించలేదండి. ఫస్ట్ అంటే ఈస్ట్ ఇండియాని ఇంగ్లాండ్ గవర్నమెంట్ అవాయిడ్ చేస్తూ వస్తుంది. అంతకుముందు చట్టంలో మీరు గమనించినట్లయితే సో అడ్మినిస్ట్రేటివ్ నుంచి దూరం తీసేసి ఓన్లీ వ్యాపారానికి మాత్రమే పరిమితం చేసింది. ఇక్కడికి వచ్చే లోపల కంపెనీ నియమమైనటువంటి 20 సంవత్సరాలకు పొడిగించలేదండి. అంటే చార్టర్ మీన్స్ ఎవ్రీ రెగ్యులేటింగ్ యాక్ట్స్ యొక్క అర్థం ఏంటంటే రెగ్యులేట్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్స్ ఫర్ ఈచ్ ఎవ్రీ 20 years అని. ఇక్కడ ఆ పాయింట్ లేదండి. అందుకోసమే 20 సంవత్సరాలకి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలనేటువంటి రూల్ ఏమీ లేదు. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి లోకల్ పీపుల్ని తీసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దానికి చూసినట్లయితే ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 మంది కావాలండి, 6 members ఉంటారు. ఈ 6 members-ని లోకల్ తీసుకోవాలనుకున్నారు. లోకల్ ఒక 4 తీసుకుంటున్నారు. ఏ ప్రావిన్సెస్ నుంచి తీసుకుంటున్నారు అయ్యా అంటే ముంబై నుంచి తీసుకున్నారు, మద్రాస్ నుంచి తీసుకుంటున్నారు, అదేవిధంగా ఆగ్రా నుంచి తీసుకుంటున్నారు, కలకత్తా నుంచి కూడా తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి మద్రాసు, ముంబాయి, కలకత్తా మీన్స్ దట్ ఇస్ ద బెంగాల్. సో బెంగాల్, ముంబై, మద్రాస్, బెంగాల్ అండ్ ఆగ్రా ఈ 4 కూడా స్థానికుల్ని తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. ఎక్కడ? సో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి దానికి ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే దానికి తీసుకోవడం అన్నటువంటి జరిగింది. ఇక అంతకుముందు చట్టంలో పోటీ పరీక్షల్ని ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ వాళ్ళేమో వ్యతిరేకించారు. కానీ ఇక్కడ సో 1854లో మెకాలే నివేదికను అనుసరించి పోటీ పరీక్షల్ని ప్రవేశపెట్టారు. ఇంట్రడ్యూస్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ త్రూ దిస్ యాక్ట్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ ది సర్ మెకాలే, హూ వాస్ ది
So law commission chairman in that period, so he was the law commission chairman. Look here gentlemen, that is the year is 1854. 1884లో మొకాలే ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి దీన్ని తీసుకురావడం అన్నటువంటి జరిగింది. ఇక్కడ ఇవి ఇప్పుడు మార్చారు, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్. ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1859లో తీసుకొచ్చారు. 1859లో తీసుకొచ్చారు. అదేవిధంగా చూసినట్లయితే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. సో ఇండియన్ పీనల్ కోడ్ అన్నటువంటిది నెక్స్ట్ ఇయర్ అంటే 60లో తీసుకొచ్చారు. 1860లో తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. 1860 దీన్ని ఏం తీసుకొచ్చారు? ఇండియన్ పీనల్ కోడ్. ఆ తర్వాత చూసినట్లయితే సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటున్నారండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాన్ని 1861లో తీసుకొచ్చారు. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వీటిని మన మోడీ ప్రభుత్వము, మోడీ గారు ఈ సంవత్సరము 2024లో వీటిని మార్చి ఏప్రిల్లో మార్చారు. ఈ 3 కోడ్లను మార్చడం అన్నటువంటిది జరిగింది. ఈ 3 కోడ్ల ప్లేస్ లో న్యాయ సంహిత అనేటువంటి దాన్ని, భారత న్యాయ సంహిత, అలా 3 కొత్త చట్టాలను తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఈ 3 కొత్త చట్టాలను మీరు చదవండి. రిమైనింగ్ క్లాస్ అన్నటువంటిది రేపటి క్లాస్లో, రిమైనింగ్ అన్నటువంటిది రేపు చెప్తాను. సదా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ ఫణి సార్. థ్యాంక్ యూ.